హలో అండి, హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఫ్రైడ్ రైస్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, బీన్స్, క్యాబేజ్, కొత్తిమీర, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, పన్నీర్ అండి. ఫ్రై చేసుకుంటున్నాను. రైస్ అయితే బాగా బాయిల్ చేసి ఆరబెట్టుకుంటున్నానండి. కొంచెం బటర్ వేస్తున్నానండి ఆయిల్తో పాటు. ముందుగా అల్లం, తెల్లగడ్డ సన్నగా చాప్ చేసుకున్నానండి, అదైతే వేసుకుంటున్నాను. పన్నీర్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి, సపరేట్గా బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది వేయించుకోవాలండి, బాగా వేయించుకునేసి ఇంకా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఇప్పుడు వేస్తున్నానండి. ఇప్పుడైతే ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకుంటున్నానండి. ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్, బీన్స్, క్యాబేజీ 3 వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్నానండి కొంచెం. ఇప్పుడు వచ్చి నేను సోయా సాస్ వేసుకుంటున్నానండి, డార్క్. కొంచెం వెనిగర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కలుస్తుంది కాబట్టి అందుకని వేసేసాను ముందుగానే. ఏరోమేటిక్ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అది అయిపోయింది నా దగ్గర, ఈసారి తెచ్చుకున్నప్పుడు వేసి చూపిస్తానండి, వేస్తాను. ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుందండి. ఆరబెట్టుకుంటే ఇది వేసుకొని చేసుకుంటే చాలా బాగా పొడి పొడిగా వస్తుంది రైసు. ఈ విధంగా రైస్ వేసుకున్నానండి. ఇప్పుడు పన్నీర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.